వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం అందిందని సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ పార్టీ నాయకులు 9వ నగర మహాసభ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజల సమస్యలు పరిష్కరించడంలో దారుణంగా వైఫల్యం చెందాలని దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఉద్యోగ భర్తీలు చేయలేదని, ఇసుక అందుబాటులోకి తీసుకువస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యాన్ని ఏరులై పారుస్తున్నారని దుయ్యబట్టారు. కుల విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాసభలో నాయకత్వాన్ని ఎన్నుకోవడము, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద తీర్మానాలు చేసి ఆ సమస్యలను రాబోయే కాలంలో పనిచేయడానికి మహాసభలు ఉపయోగపడతాయి. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నూతన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కష్టాలు, అనేక బాధలు, ఈరోజు మద్యం ఏరులై పారుతూ ఉంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం అని చెప్పుకున్న తిరుమలలో కూడా, తిరుపతిలో కూడా ఈ రకమైన మద్యాన్ని ఎక్కువ చేసి అమ్ముతున్న వాతావరణం చూస్తున్నాం. ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయడానికి ఒక పెన్షన్ తప్ప మిగతా వాటికి సంబంధించి నిర్దిష్టంగా చేస్తున్న పరిస్థితి లేదు. ఒకవైపు బీజేపీ ఏమో మతోన్మాద ధోరణులు పెంచేస్తూ ఉంది. తిరుమలని లడ్డుని ఒక ఆయుధంగా చేసుకుని ఇక్కడ మత విభేదాలు సృష్టించడానికి, మత ధోరణులు పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దానికి జనసేన, పవన్ కళ్యాణ్ కూడా ఆస్కారం కల్పిస్తున్నారు. ఇక్కడ సెంటిపల్లి భూ సమస్యను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. సంవత్సరాల తరబడి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా సాగతీస్తూ ఉన్నారు. వాళ్ళు వేల లక్షల రూపాయలు కట్టి ప్రభుత్వానికి అవస్థ పడుతున్న పరిస్థితి. ఈ యొక్క మున్సిపల్ పరిధిలో మనం చూస్తున్నాం, యూడిఎస్ని ఆధునీకరించలేదు, చేయమని చెప్తా ఉంటే ఆ పరిస్థితి అనేది లేదు. ఇప్పటికీ తెలుగుని మొత్తం కూడా పూర్తిగా ప్రతిరోజు నీటిని అందించే పరిస్థితి అనేది లేకుండా ఉంది. ఇట్లా అనేక సమస్యలతో ఈరోజు తిరుపతి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. వారి సమగ్రాభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి బాధ్యత తీసుకోవాలి. దీన్ని అడ్డుకుంటుంది బీజేపీ, దీన్ని అడ్డుకుంటుంది. ఈరోజు అడుగడుగున బీజేపీ ఈ నూతన పాలక మండలి గతంలో రోడ్లు అభివృద్ధి చేశారు, అనేకమైన కార్యక్రమాలు చేశారు. మొత్తం తిరుపతి జిల్లాకి అభివృద్ధికి టీటీడీ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి. ఆ రూపంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళకి పూర్తిగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ టైం స్కేల్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని ఆకర్షపడుతున్న ఇబ్బందులు కానీ, బిల్డింగ్ కార్మికులు పడుతున్న ఇబ్బందులు కానీ, వీటన్నిటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తిరుపతి ప్రత్యేకతని, సర్వమత సామరస్యాన్ని కాపాడడం కోసం తిరుపతి ప్రజానీకం అందరూ కూడా కంగణబద్దులు ఉండాలి. ఇప్పటికే ఆ కృషి జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది. గతంలో పౌర సమాజం మొత్తం కూడా తిరుమల తిరుపతి నిధులు ప్రజా ఉపయోగం కోసం ఖర్చు పెట్టడానికి, ఈరోజు మొత్తం ఆసుపత్రులను ఆధునీకరించడానికి, ఎయిమ్స్ స్థాయిలో సిమ్స్ని అభివృద్ధి చేయడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాసభలో ఈ విషయాలన్నీ కూడా చర్చించబడతాయి. మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఈ ప్రజలందరూ కూడా ఈ మహాసభలో పాల్గొంటున్నారు. వారందరూ కూడా ఈ మహాసభ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సహకరించిన ప్రజలందరూ కూడా 3 సంవత్సరాలకు జరిగేటువంటి మహాసభల్లో భాగంగా ఈవేళ తిరుపతి నగర మహాసభలు జరుగుతున్నాయి. గత 3 ఏళ్ల కాలంలో పార్టీ చేపట్టినటువంటి ఉద్యమాల మీద సమీక్ష చేసి రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి ఉద్యమాల మీద ఈరోజు మహాసభలో తీర్మానించి చర్చించి పోరాటాలు రూపకల్పన చేయబడుతుంది. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలుపరచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆర్థిక పరిస్థితి సక్రంగా లేదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈవేళ విద్యుత్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో దాదాపు 7-8 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు, ఇంకో ప్రకటన చేయలేదు. ప్రత్యేక డీసీ ప్రకటన చేస్తామన్నాడు. టీటీడీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మహాసభలు మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులు చేపట్టే సమస్యల మీద ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్నాం. ప్రజలను సహకరించాలని చెప్పి సిపిఎం పార్టీ